తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా విద్యుత్ శాఖలో పనిచేసే ఒక సీనియర్ స్వీపర్ జీతం నెలకు దాదాపు 2 లక్షల వరకు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 10 ఏళ్ల సర్వీసున్న ఐఏఎస్ అధికారుల వేతనం 1.5 లక్షలు ఉంటే వరుస పీఆర్సీలు, వేతన సవరణల కారణంగా సీనియర్ స్వీపర్లే వారికంటే ఎక్కువ అందుకుంటున్నారని ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం నెలకు 1500 కోట్లు ఖర్చయ్యేది. కానీ ప్రస్తుతం అది 6000 కోట్లకు చేరింది. కేవలం విద్యుత్ శాఖలోనే కాకుండా మున్సిపల్ శాఖలో రెగ్యులరైజ్ అయిన శానిటేషన్ వర్కర్లు సగటున 70,000, 30 ఏళ్ల సర్వీసున్న డ్రైవర్లు ₹1,00,000కు పైగానే జీతం అందుకుంటున్నారు. విద్యుత్ సంస్థల్లోని చీఫ్ ఇంజనీర్ల వేతనాలైతే ఏకంగా 7 లక్షల వరకు ఉన్నాయి. ఇది రాష్ట్ర గవర్నర్ జీతం కంటే కూడా ఎక్కువే కావడం విశేషం. ప్రతి 4 ఏళ్లకోసారి జరిగే వేతన సవరణలు, ఎన్నికల హామీల నేపథ్యంలో పెరిగిన పీఆర్సీలే ఈ స్థాయి జీతాలకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే అగ్రస్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వం ఈ భారీ వేతన భారాన్ని భరించగలుగుతోంది. ఈ ఆకర్షణీయమైన జీతాల వల్లే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రాగానే లక్షలాది మంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. ఇటీవల గ్రూప్ 1లో ఒక్కో పోస్టుకు సుమారు 799 మంది పోటీ పడడం దీనికి నిదర్శనం.